కథాభిమానులకి స్వాగతం. ఇల్లేరమ్మ కథలకి స్వాగతం. డాక్టర్ సోమరాజు సుశీల గారి ఇల్లేరమ్మ కథల నుండి ఈ వారం మంచినీళ్ళోయ్ మల్లెపూలోయ్. మల్లెపూల సీజన్ వచ్చిందండి, వినండి. అబ్బా, ఇదేం ఊర్రా దేవుడా, నాకు అస్సలు తోచట్లేదు. నాన్న నీ ఊరెందుకేశారో భగవంతుడా. హాయిగా పరీక్షలు అయిపోయాక జామ చెట్ల మీద మనసు తీరా ఉయ్యాల్లోగొచ్చు కదా అని మేము సంబరపడుతుంటే పిన్ని పెళ్ళని చెప్పి కొవ్వూరేసుకుపోయారు. చేయగలిగింది ఏముందిలే అని చెప్పి ఆ ఉన్న వాళ్ళతోనే సావాసం పట్టు ఆడుకోవడం మొదలెట్టేటప్పటికి ట్రాన్స్ఫర్ అయిపోయిందని చెప్పి ఇదిగో ఈ వేడు ఊళ్ళో పడేశారు. పోనీ బడికి ఎడదామంటే ఇంకా నెల్లాళ్ళ వరకు ఆ బడి తెరవరట. నాకైతే ఈ ఇల్లు ఎంత విచిత్రంగా అనిపిస్తుందో. ఏలూరులో సువర్ణ వాళ్ళ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పువ్వులు, నీళ్ళు, మట్టి, ఆకులు ఉండేవి కదా. అంతా నీడగా బురదగా చల్లగా ఉండేది కదా. ఇక్కడ ఈ ఇంట్లో అంతా గచ్చే, పెద్ద బండలు, చిన్న బండలును. గిన్నెలు తోముకోవడానికి మట్టి కావాలన్నా ఎక్కడికో వెళ్ళి వెతుక్కోవాలి. ఇదేం బెజవాడ ఫ్యాషనో మరి. అదే ముక్క ధైర్యం తెచ్చుకొని ఇల్లుగల అత్తయ్య గారిని అడిగాను. ఓ వారం రోజుల తర్వాత ఆవిడ కనిపిస్తాను. ఇలా పెరడంతా గచ్చు చేయిస్తే ఎలా అత్తయ్య గారు, చెప్పులు వేసుకోకుండా కాళ్ళు బయట పెట్టలేకపోతున్నాం అని. ఆవిడ మంచావిడే కాబోలు, ఏమీ చెట్టుగా అనుకోకుండా, కాదమ్మా, మరి మట్టిగా ఉంటే ఎండ తెలియకుండా ఆడతారు కదా, అందుకని అలా చేయించాం అని చెప్పి నన్ను మొట్టమొదటిసారి, అది మేము వచ్చిన వారం రోజులకి, లోపలికి తీసుకెళ్లారు. వాళ్ళ హాల్ ఎంత పెద్దదో, నేల మీద పక్కలేసుకుంటే 100 మంది పడుకోవచ్చు. పెద్ద ఉయ్యాల బల్ల, ఊరికే పేరు కోసం పెట్టుకున్నది కాదు, ఎంతెంత ఊపులన్నా ఊగొచ్చు అంత జాగా ఉంది. గోడల నిండా పెద్ద పొడుగాటి ఫోటోలు, ఎప్పటెప్పటి వాళ్ళవో. అందరు ఆడవాళ్ళ మెళ్ళల్లోనూ రింగులున్నాయి, వాటిని కంటెలు అంటారట. వాళ్ళెవరంటే వాళ్ళ అత్తగారు మామగారు, మళ్ళీ వాళ్ళ అత్తగారులు మామగారులు, అలాగన్నమాట. నాకైతే అందరూ ఓలానే కనిపించారు. ఆవిడ గుర్తుపెట్టుకోలేని కాబోలు, అన్ని ఫోటోల మీద పేర్లు రాసున్నాయి. మావయ్య గారి గదిలో మంచం అయితే ఎక్కేందుకు కుర్చీపీట కూడా ఉంది. అన్ని బీరువాలు పెద్ద ఇనప్పెట్టే, చల్లటి గాలొచ్చే మిషను. అసలు ఎంత చల్లగాలంటే ఎంత వేసంకాలం అయినా వణక్క తప్పదు. మావయ్య గారు అది మద్రాసు నుంచి తెప్పించారట. డబ్బు ఎక్కువైతే అంతే కదా మరి. నాకు అసలు డబ్బున్న వాళ్ళంటే ఎంత భయమో. కానీ మా దురదృష్టం, ఒకళ్ళకన్నా ఒకళ్ళు డబ్బున్న వాళ్ళ ఇళ్లల్లో ఉండాల్సి వస్తుంది. ఏం చేస్తాం, కొన్ని తప్పించుకోలేం కదా. ఇంట్లోకి వచ్చి అమ్మకన్నీ పూసగుచ్చినట్లు చెప్పా. మరి అమ్మ అన్నీ విందో లేకపోతే విని పట్టించుకోలేదో, కనీసం ఊ అని కూడా అనలేదు. మనకెప్పుడు ఉన్నదేగా. ఇంతలోకి మంచి మల్లెపూలు మరువం వాసన గుప్పు మంది. గుమ్మంలో ఒక అతను మల్లెపూలు బుట్టొచ్చుకొని నిలబడున్నాడు. సావిత్రమ్మ గారు పంపించారండి, నెలవాడికి ఇట్టుకోండి, రోజు ఇదే టయానికి వచ్చి ఇచ్చేస్తాను అని పువ్వులన్నీ చేత్తో అటు ఇటు పోస్తూ నిలబడ్డాడు. ఏ కళ్ళనుందో అమ్మ వెంటనే సరేనంది. రోజు 500 పూలు కావాలని చెప్పింది. కొత్తిమీర కరివేపాకు ఫ్రీయే కదా అంటే కొంచెం మరువం కనకాంబరాలు అన్నమాట. ఇక్కడ జడల లెక్క కాదు, తలల లెక్కే. లేకపోతే నాకెంత అన్యాయం. చిన్నారులటి వాళ్ళు 4 జడలు కూడా వేసుకోగలరు. ఆ పువ్వుల అబ్బాయి లాభం 1, 2 అంటూ 100 చేతులు లెక్క పెట్టే వరకు 4 1000 కళ్ళతో చూసాం. లేకపోతే ఏమార్చేయడు.
500 పూలంటే మాటలా? పువ్వులు కట్టవే అమ్మా అని పళ్ళెం దారం బంతి ముందు పెడితే సాయంత్రం లోపల కడతాలేవే అని పుస్తకం ఒకటి పుచ్చుకు కూర్చుంది. ఇంకా మన లోకల్లోకి తేవడం కష్టం. అమ్మా, నీకు ఎలాగో ఈ పుస్తకం సాయంత్రం లోపల పూర్తి చేయాల్సిన పని ఉంది కదా, నాకు ఉపాయం తోచింది చెప్పనా అని అడిగా. ఏమిటి తల్లి అంతటి ఉపాయం? వంకలేనమ్మా డొంకట్టుకు ఏడ్చిందని ఏదో ఓ పని పెట్టుకుని ఎండలో ఊరేగడానికేగా. అబ్బా, ఎందుకమ్మా అట్లా నన్ను చీపురు పుల్లం చేస్తావు? నేనేమో ఎప్పుడు నీకు ఎలా పని సాయం చేసి పెట్టాలా అని ఆలోచిస్తుంటే నువ్వు అర్థం చేసుకో. ఇప్పుడు ఇవి సావిత్రిని దగ్గరకు ఎట్టుకెళ్ళి కట్టించుకొచ్చాననుకో, నాకు పూలు కట్టడం వస్తుంది, నీకు ఓ పని అయినా తప్పుతుంది. అంటే అక్కడికి వెళ్ళి మా అమ్మకి పూలు కట్టడం అన్నా రాదని ఓ ఏడుపు ఏడుద్దామనేగా. ఆ సంగతి నేను పని కట్టుకుని నేను చెప్పక్కర్లా. మొన్న సాయంత్రం మా తల్లో పూలు చూసి వదిన ఎంత నవ్విందో. నా దగ్గరికి పూలు తేవే, నీకు కట్టడం నేర్పిస్తానంది కూడాను. అమ్మా ప్లీజ్ అమ్మా వెళ్ళనివ్వా. మళ్ళీ పుస్తకంలో పడిపోయినట్లుంది. ఏమీ పలకలేదు. ఒక్క కుదుపు కుదిపా. మళ్ళీ మొదలుపెట్టా. అమ్మా, వదినికి ఎంత బాగా పువ్వులు కట్టడం వచ్చోనే. నువ్వేమో మొగ్గలో మొగ్గ పెట్టి ముసలాళ్ళు బిగ్గా జడేస్తారు చూడు, అలా కడతావు. ఎన్ని పూలు కొన్నా నీ కట్టడం పుణ్యమా అని దండలు పిక్కంతే వస్తాయి. నేను తన దగ్గర నేర్చుకుని పూలు కడితే పెద్ద పెద్ద దండలల్లే కనిపిస్తాయి. మనందరికీ కలిపి 100 పూలు తగ్గించుకోవచ్చు కూడాను. బోల్డ్ లాభం. అప్పటికి తలెత్తిందమ్మ. వెంటనే దయచేయి తల్లి, నీ దండకం ఆపి. ఇంకాసేపు ఉంటే నాకు పిచ్చెక్కించేస్తావు. ఒక్కసారి తలుపు తట్టే ముందు కిటికీలోంచి చూడు. మెలకుగా ఉంటేనే తలుపు కొట్టు. పడుకునుంటే చప్పుడు చేయకుండా వచ్చేయి. ఇంతోటి పూలు కట్టడం ఆనకు నేర్చుకోవచ్చు. బతుకు జీవుడా అనుకుని బయటపడ్డా. మల్లె మొగ్గలన్నీ ఓ తడి రుమాల్లో చుట్టి ఓ గిన్నెలో పెట్టుకొని. అసలు మళ్ళీ జాజి మొగ్గలుగా ఉండగానే కట్టాలట. విచ్చితే దండ సరిగ్గా రాదు. అది కాక విచ్చిపోయి కడితే చేతివేడికి పూలు సొమ్మసిల్లిపోతాయట. ఇవన్నీ పాపం సావిత్రొదినే నాకు చెప్పింది. అమ్మకేమో మంచి మంచి టిఫిన్లు చేయడం, పుస్తకాలు చదువుకోవడం ఇష్టం. మరి సావిత్రొదినికైతే వంట చేయడం అంత నచ్చదనుకుంటా. చీరలకు ఎంబ్రాయిడరీలు కుట్టడం, ముగ్గులు పెట్టడం, పువ్వుల దండలు కట్టడం, చక్కగా రకరకాల క్రీములు, పౌడర్లు. నాకు చేతిలో బోల్డ్ పౌడర్ వేసేది పాపం. రాసుకొని మంచిగా ముస్తాబవడం. వాళ్ళ ఊరు ముస్తాబాదా కదా, అందుకని. నాలాంటి పని లేని వాళ్ళని పోగేసి కబుర్లు చెప్పడం ఇష్టంట. వదినేమో చిటికెడు ప్రశ్నకి గంటసేపు సమాధానం చెప్తుంది. అమ్మేమో నే గంటసేపు అడిగితే అనో అనో అంటుంది. అసలు వాళ్ళిద్దరికీ ఇంత సావాసం ఎలా అయిందో నాకు తలుచుకుంటేనే ఆశ్చర్యం అనిపిస్తుంది. మనలాంటి వాళ్ళం పుల్లలు ఎడదామన్నా కుదరదు. నేను వెళ్ళేటప్పటికి అమ్మ ఊహించినట్లు తనేం నిద్రపోవట్లా, వంటిల్లు సర్దుకుంటోంది. నన్ను చూడగానే పూలవాడొచ్చాటే, ఎన్ని తీసుకుంటా ఉన్నారు, మంచి పొడుగు మొగ్గలు తెస్తాడు అని అడుగుతూ నా గిన్నె కేసి చూసింది. పాఠం మొదలెట్టింది. అంతా కట్టడంలో ఉందే. చేతులు కాసేపు చన్నీళ్ళల్లో ఉంచు ముందు. దొడ్డు దారంతో కట్టాలి. కాస్త దారం కూడా నీళ్ళలో పడేసి ఉంచు. ఇదిగో ఈ మొగ్గుందా, ఎడం చేత్తో 2 వేళ్లతో ఒకటి పైకి పట్టుకోవాలి. అరచేయి తగలు నీకు. ఇంకో మొగ్గ దాని కింద పెట్టు. 2 ఎడంగడంగా పెడితే దండ వెడల్పుగా వస్తుంది. ఇప్పుడు కుడి చేత్తో దారం ఇలా చుట్టి ఇలా మెలికేసి నెమ్మదిగా లాగాలి. అంతే. 5 సార్లు 10 మల్లె మొగ్గలయ్యాక ఒకసారి మరువం, మళ్ళీ ఇంకో 10 మొగ్గలయ్యాక కనకాంబరాలు పెట్టాలి. అంతే. 1-2 రోజులు పసిరి మొగ్గలతో ప్రాక్టీస్ చేశా. చక్కగా కట్టడం వచ్చేసింది. నాతో పాటు చిన్నారి ప్రయత్నం చేసింది, కానీ పాపం ఎందుకో మరి దానికి చాతకాల.
కాలిమాలు కట్టడం మాత్రం వచ్చింది. నాకు కట్టడం వచ్చేసిందని ఈసారి అమ్మ నిజంగానే చాలా సంబరపడిపోయింది. పోనీలే, ఆ సావిత్రమ్మ పుణ్యమా అని నాకు పని తప్పింది. నీకు కాస్త తిరగడం తగ్గుతుంది. కానీ ఎవరి వాళ్ళకి ఎంచుతూ లెక్కగా కట్టుసుమా, తేడా వస్తే నీ ప్రాణాలు తోడేస్తారు అని హెచ్చరిస్తూనే మొత్తం పెత్తనం నాకు ఇచ్చేసింది. ఇంకా చిన్నారి చచ్చినట్లు నా మాట వింటుందని ఆశపడ్డా. అబ్బే, నాకంత అదృష్టమా? అది ఎంత పిచ్చిగా అయినా అమ్మ చేతే కట్టించుకుంటుందిట. లేకపోతే కాలిమాలైనా పర్వాలేదుట, కానీ నా మీద ఆధారపడే ప్రశ్నే లేదని ఖచ్చితంగా చెప్పింది. మేము 1 గంట అన్నాలు తినే టయానికే వాడు పువ్వులు తెచ్చేస్తాడు. అన్నీ జాగ్రత్తగా కంచంలో పోసి 2 గ్లాసులు నీళ్లు పోసి పక్కన పెట్టడం. ముందు 100 అమ్మ కోసం కట్టి అద్దబ్బల దగ్గర పెట్టడం. మరి తర్వాత పెద్దదాన్ని నేనే కదా, అంతా పెద్ద చిన్నల ప్రకారం రావాలి కదా. మనం పనికట్టుకు ఏరి కట్టకపోయినా, చేతులు కల్లా చేయమని నేర్పి పెట్టకపోయినా వేళ్ళు ఎప్పుడు పళ్ళెల్లో ఉన్న పెద్ద మొగ్గల మీదకే వెడతాయి కదా. అదేమన్నా నేను కావాలని చేసే పనా? కట్టగా చివరాఖరికి చిన్న మొగ్గలు, చిట్ట చివరి వాళ్ళకి పసిరి మొగ్గలే కదా. మరి ఎలాగైనా తేడా తెలిసిపోతుంది. మరి తన దండ చూసుకుని బుజ్జి ఊరంత గొంతు పెట్టుకుని ఒకటే ఏడుపు. ఇందు బుజ్జి కలిసి నాతో యుద్ధం. ఓ రోజు ముందు పెద్దల దగ్గర నుంచి చిన్నల దగ్గరకు వస్తే, ఆ మర్నాడు చిన్నల దగ్గర నుంచి పెద్దల దగ్గరికి వెళ్ళాలని. అబ్బా ఆశ, నాకే ఎసరు పెడితే నేనెందుకు ఊరుకుంటాను? కావాలంటే ముందు పుట్టకపోయారా? ముందు పుట్టి మీ అందరి బదులు తిట్లు తినలేక చస్తున్నానని చెప్పి వాళ్ళ నోళ్ళు మూయించేశాను. కానీ అన్ని రోజులు మనవు కాదని అమ్మ ఊరికే అనదుగా. ఓ రోజు ఇందు బుజ్జి పూలవాడు రాగానే వంటింట్లోకి వెళ్ళి 5 గ్లాసులు పట్టుకొచ్చి అన్నిట్లో తలా 100 ఎంచింపించి నీళ్లు పోసి నాకు పట్టుకొచ్చి ఇచ్చారు. అమ్మదండ కట్టేసి చిన్నారి గ్లాసు దానికి ఇచ్చేశా. ఇంక వీళ్ళిద్దరూ చెరో గ్లాసుతో నిలబడ్డారు చవట ముఖాలేసుకొని. తల్లులారా, తీయండి, చెరో 10 పూలు నా గ్లాసులో వేయండి. మీ పాటి బోడి తెలివితేటలు లేనివాడు ఎవడు లేడిక్కడ. ఎలా కనిపిస్తుందా మీకు? ఊరికే చాకరీ చేయించుకుని ఇకిలిద్దామనే. ఫీజు ఇస్తేనే పూలు కట్టేది. పోన్లే పాపం అనే జాలి పడితే మీరు నాకే పాఠాలు చెప్తారా? దెబ్బకి నోరు మూసుకొని నాకు చెరో 10 పూలు సమర్పించుకుని వాళ్ళ దండలుచ్చుకుని పోయారు పాపం. ఆ వేళ రాత్రి నాన్న ఆఫీస్ నుంచి రాగానే మంచినీళ్ళు ఇస్తే, ఛీ వెధవ కంపు, ఎవరి నీళ్ళల్లో మల్లెపూలు వేశారు అని కేకలు. నెమ్మదిగా చెప్పా, నీళ్ళల్లో పువ్వులు వేయలేదు నాన్న, పువ్వుల గ్లాసుల్లోనే నీళ్ళు తాగాలి ఇక నుంచి మనందరం అని. ఇది మంచినీళ్ళోయ్ మల్లెపూలోయ్. వచ్చేసారి మరో ఇల్లేరమ్మ కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.